బోటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శంకర్ సంగతి తెలిసిందే. పర్ఫెక్షన్ విషయంలో రాజమౌళిని మించిన మాస్టర్. అలాంటి దర్శకుడితో రామ్ చరణ్ ఏళ్లుగా సినిమా చేస్తున్నాడు. మొన్న షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. చరణ్ ఇక రిలాక్స్ అయిపోవచ్చు అనుకున్నాడు. కానీ ఇంకొన్ని సీన్స్ రీషూట్ చేయాలి, చరణ్ను శంకర్ సెట్కు తిరిగొచ్చేయి అన్నాడు. ప్రస్తుతం ఈ రూమర్ మెగా ఫ్యాన్స్ కు నిద్ర పట్టకుండా చేస్తోంది. గేమ్ చేంజర్ షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. కాకపోతే రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ను శంకర్ కొద్ది రోజుల క్రితమే పూర్తి చేశాడు. అందుకే చరణ్ చాలా రిలాక్స్డ్ గా బుచ్చిబాబుతో మూవీని స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇంతలో గేమ్ చేంజర్ సెట్ కు రామ్ చరణ్ తిరిగి వెళ్లాల్సి ఉంటుందని, సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ ను శంకర్ తిరిగి షూట్ చేయాలనుకుంటున్నాడని వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదట. చరణ్ ప్రస్తుతం కొత్త సినిమా ఏర్పాట్లలో బిజీగా ఉన్నాడని మెగా కాంపౌండ్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. డిసెంబర్ 20న గేమ్ చేంజర్ రిలీజ్ అంటూ నిర్మాత దిల్ రాజు పలుసార్లు కన్ఫర్మ్ చేస్తున్నప్పటికీ శంకర్ మాత్రం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయిన తరువాతే మూవీ రిలీజ్ డేట్ లాక్ చేద్దాం అంటున్నాడట. దాంతో అసలు ఈ సినిమా ఇప్పుడు డిసెంబర్లో అయినా రిలీజ్ అవుతుందా లేదా అన్నది మెగా ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తోంది.